వల్లి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, "నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఛార్జీల కోసం ఒక రూ. 1000 ఉంటే ఇచ్చేయండి నాకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద, ప్రేమ వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే వేదవతి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం, "అవును, మీకు ముగ్గురు కోడళ్ళే కానీ ముగ్గురు 3 కళ్ళు లాంటి వారు అని చెప్పారు. కానీ మీకు వాళ్ళిద్దరంటేనే బాగా ఇష్టం. నేనంటే ఇష్టం లేదు. అందుకే నేను ఇక ఎందుకు ఉండడం ఇక్కడ, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో వల్లి మాత్రం, "అవునత్తయ్య, మీకు వాళ్ళిద్దరంటేనే ఇష్టం. నేనంటే ఇష్టం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "అలా ఏమీ లేదమ్మా" అని చెప్పేసైతే తన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళు ఆపేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, "అవునత్తయ్య, మీరు నన్ను దూరంగా పెడుతున్నారు. ఆ రోజు కూడా మీరు ఏదో కిచెన్‌లో మాట్లాడుకుంటున్నారు నాకు తెలియకుండా. అదేంటో నాకు తెలియాలి. అదేంటో తెలిస్తేనే అప్పుడు మీకు నేనంటే ఇష్టమని నేను ఒప్పుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళు అయితే, "ఓహో! ఆ విషయం తెలుసుకోవడానికి ఇప్పుడు ఇన్ని వేషాలు వేస్తుందంటమాట ఇది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం, "అదేం విషయమమ్మా? అదేమీ లేదే. అదేంటో నేను చెప్తాను ఆగు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మద, ప్రేమ వాళ్ళు మాత్రం, "ఆ విషయం మాత్రం చెప్పొద్దత్తయ్య" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి మాత్రం, చూసారా మీరు చెప్పడానికి ఇంకా ఆలోచిస్తున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం, "అలా ఆలోచించడానికి అందులో ఏమీ లేదు. ప్రేమ ఇంట్లోనే ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలని దానికోసం వెతుకుతుంది. దానికోసమే నాకు ఆ రోజు చెప్పింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషించి, "అవునా, దానికోసమేనా? సరే అయితే" అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "సరే అత్తయ్య, నేను అక్కడికి రావచ్చా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి తన చేతులు దాని మీద వేసుకుంటూ అలా సంతోషిస్తూ ఉంటుంది.